హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ట్రిగనామెట్రీ ఎంసెట్లోని ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియోస్ రోజు రిలీజ్ చేస్తాను ఎంసెట్ అయిపోయేంత వరకు. మీరు 80 మార్క్స్లో 80 మార్క్స్కి రెగ్యులర్గా మన చాప్టర్ అంటే మన ఛానల్ ఫాలో అయితే మ్యాక్సిమం 60+ వచ్చేలాగా నేను ప్రిపేర్ చేస్తాను నోట్స్. సో వీటిలో ఏంటంటే PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటుగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని, ప్లస్ ప్రతి ప్రాబ్లంలో కాన్సెప్ట్ ఏమొస్తుంది, ఏమి రాయాలి, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా చెప్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ అన్ని మీకు వరుసన కావాలంటే ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అన్ని వీడియోస్ వరుసన ఉంటా ఉంటాయి. ప్రతి చాప్టర్కి 30-40 బిట్స్ ఉంటా ఉంటాయి. ఈ కరెక్ట్గా మన ఛానల్ ప్రిపేర్ అయితే షార్ట్ టర్మ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 60+ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఓకే, ద వాల్యూ ఆఫ్ k = 0 to 4 sin² 2k + 1 అని ఇచ్చాడు. 2k + 1. ఈ 2k + 1 అనేది మనకు జాగ్రత్తగా చూడండి ఆడ్ నెంబర్. 2k + 1 అనేది ఆడ్ నెంబర్. అంటే ఏమవుతుంది సర్మేషన్ ఫస్ట్ చూద్దాం. sin² k ప్లేస్లో 0 రాశాను అనుకోండి. k ప్లేస్లో 0 రాస్తే ఎంత అవుతుంది మనకి? 0. అంటే ఎంత అవుతుంది? π/20. నెక్స్ట్ k ప్లేస్లో 1 రాశాను అనుకోండి. sin² 3π/20. నెక్స్ట్ sin² 5π/20. నెక్స్ట్ sin² 7π/20 ప్లస్ sin² 9π/20. 9π/20. క్లియర్? నేను చూడకుండా ఇవన్నీ ఎలా రాశాను అంటే ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే వచ్చింది 1, 3, 5, 7, 9 రాశాను. ఒక్కసారి చూడండి ఈ టర్మ్ని sin² π/2 మైనస్ 9π/20గా రాయొచ్చా లేదా చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం 20. ఇది 10 టైమ్స్ పోతుంది అంతే కదా. 10 × π 10π మైనస్ 9π అంటే π అంటే సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఈ sin² దీన్ని π/2 మైనస్ ఇది రాయండి 7π/20గా రాయొచ్చు ప్లస్. ఓకేనా? ఫస్ట్దేమో లాస్ట్ దాంతో రిలేటెడ్గా చెక్ చేశాను. సెకండ్దేమో లాస్ట్ నుంచి సెకండ్ దాంతో రిలేటెడ్గా చెక్ చేస్తున్నా. నెక్స్ట్ తర్వాత ఏమన్నా చూడండి ఇక్కడ sin² 5π/20 ప్లస్ ఇదెంతరా sin² 7π/20 ప్లస్ sin² 9π/20 యాజ్ రీజ్గా రాశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, sin² ఉంది. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ అన్న ఏమనండి స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది ఫస్ట్ కోఆర్డినేట్. అంటే 90 ఉంది కాబట్టి సైన్ ఏమవుతుంది మనకి? కాస్. కాబట్టి cos² 9π/20 ప్లస్ ఓకేనా 9π/20 ప్లస్ అక్కడ చూద్దాం sin² లాస్ట్ది 9π/20. ఓకేనా? ఫస్ట్ది లాస్ట్ది రాసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ప్లస్ తర్వాత చూద్దాం మనకి ఇది చూద్దాం. ఇది ఎంత అవుతుంది మనకి? cos² 7π/20 అవుతుంది ప్లస్ ఈ టర్మ్ రాద్దాం. ఎంత అవుతుంది మనకి? sin² 7π/20. ఓకే, నెక్స్ట్ ఇది దీనిలో 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఏం రాద్దాం మనం? ప్లస్ sin² π/4. sin² π/4. సో sin² θ ప్లస్ cos² θ ఎంత అవుతుంది మనకి? 1 ప్లస్ 1 ప్లస్ sin² అంటే 1/√2 హోల్ స్క్వేర్. 1/√2 హోల్ స్క్వేర్. 2 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2. 5/2 ఈజ్ ద ఆన్సర్. అంటే 5/2 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద వాల్యూ ఆఫ్ cos h log 4 ఈక్వల్ టు ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది ఎంసెట్ 2024కి ఇచ్చాడు. ఏపీ షిఫ్ట్లో అంటే ఏపీలో మే షిఫ్ట్లో ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ cos hx కనిపిస్తుంది. cos hx అంటే ఫార్ములా ఏంటి? cos hx అంటే ఫార్ములా e⁻x ప్లస్ e⁻−x/2. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి sin hx ఇస్తే సేమ్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. మనం రిలేటెడ్గా సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నాం కాబట్టి e⁻x మైనస్ e⁻−x/2 రాసుకోవాలి. ఓకేనా? ఒకవేళ tan hx ఇచ్చాడు అంటే sin/cos అంటే e⁻x ప్లస్ e⁻x మైనస్ e⁻−x/e⁻x ప్లస్ e⁻−x రాసుకోవాలి. సో సైన్ ఇచ్చినా కాస్ ఇచ్చినా ట్యాన్ ఇచ్చినా ఈ మూడిట్లో ప్రాసెస్ ఒకటే. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడేంటి? దట్ ఇంప్లైస్ లెక్కలో చూద్దాం.
దట్ ఇంప్లైస్ కాస్ హెచ్ఎక్స్, ఈ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఏముంది, లాగ్ 4 ఉంది. లాగ్ 4 అంటే ఏం రాద్దాం మనం, ఈ పవర్, ఓకేనా, ఈ పవర్ ఎంత రాద్దాం మనం, లాగ్ అంటే ఎంత, లాగ్ 4 ప్లస్ కాస్ హెచ్ఎక్స్ కదా, ప్లస్ ఈ పవర్ మైనస్ లాగ్ 4/2 రాసుకుంటూ వస్తాను, ఓకేనా, బై 2. దట్ ఇంప్లైస్ ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ ఎక్స్ అని ఉంది అంటే దాని వాల్యూ ఎక్స్, ఈ పవర్ లాగ్ ఎక్స్ ఉందంటే దాని వాల్యూ ఎక్స్. సో దీనికి ఏం రాద్దాం మనం, చూడండి ఇక్కడ ఈ పవర్ లాగ్ 4, ఓకే, ప్లస్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 4, ఈ -1 ఇటు వస్తే ఇన్వర్స్ 1/2 రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది అంటే అంత 4 ప్లస్ 4 ఇన్వర్స్ బై 2 రాసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు అర్థం 4 ప్లస్ 1/4/2 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 4 × 4 16 ప్లస్ 1 17, 17/4/2 ఉంది అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి, 17/8 అనేది ఉంటే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 17/8 అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం మనం ట్రిగనామెట్రీలో. ద వాల్యూ ఆఫ్ tan 9 degrees, tan 27 degrees, tan 63 ప్లస్ tan. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఈ మోడల్ మనకి ఎంసెట్లో ఈ మోడల్ లేకుండా లెక్క ఉండట్లేదు, ఖచ్చితంగా చాలాసార్లు అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. దట్ ఇంప్లైస్ ముందుగా tan 9 degrees, ఓకే, ప్లస్ tan 81 రాద్దాం, tan 81 degrees, ఓకేనా, మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీస్తే ఏం రాయొచ్చు మనం, tan 27 degrees ప్లస్ tan 63 degrees, tan 63 degrees ఇది రాసుకుంటూ వచ్చాను, tan 63. దట్ ఇంప్లైస్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ tan 9 degrees అలాగే ఉంచవచ్చు, tan 81ని cot 9 degrees రాయొచ్చు. అంటే దీని ఏం రాద్దాం మనం, cot of 9 degrees, cot of 9 degrees. ఎందుకు రాయొచ్చు అంటే 90 degreesని tan cot షేర్ చేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి, 90 మైనస్ రాయొచ్చు. దీనికి 60 ఉందంటే దీనికి 30, రెండు కుడితే 90 రావాలి. దీనికి 45, దీనికి 45, రెండు కుడితే 90 రావాలి. దీనికి 1 ఉందంటే దీనికి 89 degrees ఉంటుంది, రెండు కుడితే 90 రావాలి. కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇది tan 27 అయింది అనుకోండి, దీన్ని cot 27 రాయొచ్చు కదా, cot 27, ఓకే, రైట్. దట్ ఇంప్లైస్ ఇక్కడ tan అంటే చూడండి సరే, sin 9 degrees బై cos 9 degrees ప్లస్ cos 9 degrees బై sin 9 degrees, sin 9 degrees మైనస్ sin 27 degrees బై cos 27 degrees ప్లస్ నెక్స్ట్ cos 27 degrees బై sin 27 degrees, sin 27 degrees. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం, sin ఇంటూ sin అంటే sin స్క్వేర్ 9 degrees ప్లస్ cos స్క్వేర్ 9 degrees బై sin 9 degrees ఇంటూ cos 9 degrees. ఇది ఎల్సిఎం తీసుకుంటూ వచ్చాను. sin ఇంటూ sin అంటే sin స్క్వేర్, cos ఇంటూ cos అంటే cos స్క్వేర్, ఈ రెండు ఇక్కడ రాశాను. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలాగే రాయొచ్చు అనుకుంటా. ఎల్సిఎం ఏం రాద్దాం, sin 27 degrees ఇంటూ cos 27 degrees, sin ఇంటూ sin ఎంత అవుతుంది మనకి, sin స్క్వేర్ 27 degrees ప్లస్ cos స్క్వేర్ 27 degrees ఒక రాసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 1, ఈ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 1, మనకి మిగిలిపోయింది ఎంతో చూద్దాం. దట్ ఇంప్లైస్ 1/sin 9 degrees ఇంటూ cos 9 degrees, నెక్స్ట్ మైనస్ 1/sin 27 degrees ఇంటూ cos 27 degrees, నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 2/, ఇక్కడ చూద్దాం, 2/, ఇదిగో 2 ఇంటూ sin 9 degrees ఇంటూ cos 9 degrees, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఇక్కడ రాద్దాం
1 బై అంటే రాద్దాం 2/2 సైన్ 27 డిగ్రీస్ ఇంటూ కాస్ 27 డిగ్రీస్. ఇక్కడ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకి ఏం వచ్చిందో చూద్దాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం. దట్ ఇంప్లైస్ ఇదిగో రెండిట్లో 2 కామన్ తీస్తున్నా. దీనిలో పైన న్యూమరేటర్లో ఉన్న 2 కామన్ తీస్తే 2 సైన్ తీటా కాస్ తీటా అంటే సైన్ 2 తీటా అంటే ఎంత 1/sin 18 డిగ్రీస్ 1/sin 18 డిగ్రీస్ మైనస్ 1/sin 54 డిగ్రీస్ sin 54 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ 2 బయట రాసి దీనికి ఎల్సిఎం sin 54 డిగ్రీస్ మైనస్ sin 18 డిగ్రీస్ బై నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి sin 18 డిగ్రీస్ ఇంటూ sin 54 డిగ్రీస్ sin 54 డిగ్రీస్. ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఇది sin c మైనస్ sin d. sin c మైనస్ sin d అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ అంతేనా ఉంది 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 cos sin c మైనస్ sin d sin c మైనస్ d బై 2 sin c మైనస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఓకే చెక్ చేద్దాం. ఇక్కడ దీనికి వచ్చేసరికి 2 ఇంటూ sin ఇంటూ 2 ఇంటూ కాస్ ఆఫ్ c. c అంటే ఎంతో చూడరా 54 ప్లస్ 18 54 ప్లస్ 18 అంటే ఎంత అవుతుంది ఇది 1672 అంతేనా. ఇదిగో ఇది 60 ఇది ఎంత అవుతుంది మనకి 72/2 డిగ్రీస్. నెక్స్ట్ సైన్ ఆఫ్ 54 మైనస్ అంటే ఎంత అవుతుంది మనకి 36/2 బై 36/2 ఎంత ఉందో మనకి ఇక్కడ sin 18 డిగ్రీస్ ఇంటూ sin 54 డిగ్రీస్ sin 54 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ దీనికి ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 36 sin 36 అంటే కాసు 36 డిగ్రీస్ అయినా sin 54 డిగ్రీస్ అయినా ఒకటే. ఎందుకంటే చూడండి 36 54 కూడితే 90 వస్తుంది. సైను కాసున్నా షేర్ చేసుకుంటాయి ట్యాను కాటున్నా షేర్ చేస్తాయి సీకెంట్ కొసీకెంట్ అంటే ఏం రాయొచ్చు మనం కాస్ 36 డిగ్రీస్ దేనికి సమానం అవుతుందమ్మా sin 54 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి అది క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ దీనిలో ఇది క్యాన్సిల్ చేస్తే 18 డిగ్రీస్ వచ్చింది ఈ వాల్యూ దీనికి క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి మిగిలిపోయింది ఎంత 4 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి 4 అనేది సెకండ్ 1 ఈజ్ ద కరెక్ట్ 1. ఓకే ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ట్రిగ్నోమెట్రీలో ద వాల్యూ ఆఫ్ ఏమి ఇచ్చాడు చూడరా కాస్ 6 డిగ్రీస్ sin 24 డిగ్రీస్ కాస్ 72 డిగ్రీస్ ఈ వాల్యూని చూడండి దీన్ని sin 18 డిగ్రీస్ అని కూడా రాయొచ్చు కదా sin 18 డిగ్రీస్ రాయొచ్చు. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. ఫస్ట్ మన కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దామమ్మా కాస్ వాల్యూ 6 డిగ్రీస్ sin 24 డిగ్రీస్ కాస్ 72ని sin 18 డిగ్రీస్ రాస్తున్నాం sin 18 డిగ్రీస్. ఓకే దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చూడండి 1/2 ఇంటూ కాస్ 6 డిగ్రీస్ sin 24 డిగ్రీస్ మల్టిప్లై చేసి డివైడ్ చేశాను ఇంటూ ఎంత ఉందో మనకి ఇక్కడ sin 18 డిగ్రీస్ అలాగే ఉంచాను sin 18 డిగ్రీస్ 2 cos A sin B 2 cos A sin B 2 cos A sin B ఉంది అంటే ఫార్ములా sin ఆఫ్ A ప్లస్ B మైనస్ sin ఆఫ్ A మైనస్ B రాయొచ్చు. 2 cos A sin B అంటే sin ఆఫ్ A ప్లస్ B మైనస్ sin ఆఫ్ A మైనస్ B. లెక్కలోకి వచ్చేద్దాం. దట్ ఎంప్లాయిస్ 1/2 ఇంటూ sin ఆఫ్ A ప్లస్ B అంటే sin ఆఫ్ ఈ 2 అక్కడే ఉంచుతున్నాను sin ఆఫ్ A ప్లస్ B అంటే 6 ప్లస్ 24 ఎంత sin 30. ఓకే sin 30 నెక్స్ట్ మైనస్ sin 30 మైనస్ నెక్స్ట్ sin ఆఫ్ A మైనస్ B అంటే ఎంతో చూడండి 6 మైనస్ 24 అంటే 18 అవుతుంది అంతే కదా 18
18 -18 అంటే -18 అంటే ప్లస్ రాస్తే ఎంత అవుతుంది? ఇది కూడా sin 18 ఇంటూ ఎంత అవుతుందా? ఇది sin 18 degrees. sin 18 degrees. That implies 1/2 into sin 30 degrees into sin 18 degrees plus sin 18 degrees whole square. sin 18 degrees whole square. That implies 1/2 into ఓకేనా? ప్రతి దానికి మల్టిప్లై చేద్దాం. 1/2 ఇంటూ ఈ టర్మ్ అలాగే ఉంచుదాం. 1/2 ఇంటూ దీన్ని ఎక్కడ ఉంచుదాం? ఇది ఎంతరా? 1/2 ఇంటూ √5 మైనస్ 1/4 ప్లస్ √5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్. అంటే sin 18 degrees వాల్యూ రాస్తున్నాం. sin 18 degrees వాల్యూ ఎంత అవుతుంది? √5 మైనస్ 1/4 sin 18 degrees ఇక్కడ రాద్దాం. దట్ ఇంప్లైస్ 1/2 ఇంటూ √5 మైనస్ 1/8 ప్లస్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఎంత అవుతుంది? ఇది 5 + 1 మైనస్ 2√5/4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 16. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇది 16 ఇది 8 అంటే ఎంత అవుతుంది మనకు? 2 టైమ్స్ ఎంత అవుతుంది? 2√5 మైనస్ 2 ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి? 6 మైనస్ 2√5 బై ఎంత అవుతుంది? 16. ఓకే 16. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయితే చూద్దాం. 2√5 క్యాన్సిల్ అవుతుంది. మనకి మిగిలేదంతా. దట్ ఎంప్లాయిస్ 1/2 ఇంటూ 6 మైనస్ 2 అంటే 4 బై ఎంత అవుతుంది మనకి? 16. 4/16. ఇది దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ 1/2 ఇంటూ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/8 ఈజ్ ద ఆన్సర్. 1/8 ఉందని చూడండి. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే. ఇఫ్ sin hx ఈక్వల్ టు √21/2 దెన్ cos h2x sin h2x ఇచ్చాడు. ఇది మే షిఫ్ట్లోనే ఏపీ 2024 ఎంసెట్కి ఇచ్చిన మనకి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. sin hx వాల్యూ ఇచ్చాడు, cos hx వాల్యూ కావాలి. cos h2x ఇక్కడ ఒకసారి చూడండి. దీనికి ముందు మనం ఫార్ములా రాయగలిగితే అంటే cos h2x అంటే cos h2x ప్లస్ sin h2x. దీని ఫార్ములా ఇది. మరి sin h2x అంటే ఫార్ములా ఏంటి? 2 sin hx ఇంటూ cos hx. ఈ రెండు ఫార్ములాస్ రాయాలంటే మనకు చూడండి cos hx అవసరం అవుతుంది, sin hx అవసరం. కానీ మనకి లెక్కలో ఏమి ఇచ్చాడు? ఇక్కడ sin hx ఒకటే ఇచ్చాడు. కానీ మనకి వెల్ నోన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ cos h2x మైనస్ sin h2x ఈక్వల్ టు 1 అని తెలుసు. దాని నుంచి మనకు ఫార్ములా రాస్తాను చూడండి. cos h2x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin h2x sin square root of that is equal to 1 plus sin h2x అంటే ఎంత? 21/4 that is equal to 4 plus 21/4 అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి? 25/4 25/4 అంటే ఎంత అవుతుంది? 5/2. ఇది దేని వాల్యూ? cos hx వాల్యూ అంతే కదా? cos hx వాల్యూ. సో మనకి cos hx వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఆల్రెడీ sin hx వాల్యూ కూడా తెలుసు. ఎంత? √21/2. ఇప్పుడు నేను వాల్యూ కనుక్కోవాలి అంటే దీనికి ఫార్ములా అప్లై చేయాలి. అంటే cos h2x వాల్యూ రాస్తాను. cos h2x వాల్యూ అంటే ఏమైనా రాయొచ్చు? cos h2x ప్లస్ sin h2x దట్ ఈజ్ ఈక్వల్ టు cos h2x అంటే ఎంత? 25/4 అంతే కదా? 25/4. నెక్స్ట్ ప్లస్ sin h2x అంటే ఎంత అవుతుంది? 21/4 అంటే మొత్తం ఎంత అవుతుంది మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు 46/4 అంటే ఎంత అవుతుంది మనకి? 23/2.
కాస్ h2x వాల్యూ. మరి సైన్ h2x వాల్యూ కనుక్కున్నావా? సైన్ h2x ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ hx ఇంటూ కాస్ hx. ఇది వాల్యూ కాస్ hx. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ hx. సైన్ hx అంటే వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? √21/2 ఇంటూ కాస్ hx అంటే ఎంత ఇచ్చాడు మనకి? 5/2. దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఇది క్యాన్సిల్ చేస్తాను. అంటే ఎంత అవుతుంది మనకి? 5√21/5√21 అదేనా? 5√21/2. 5√21/2. ఓకే రైట్. 5√21. ఇక్కడ ఇవి 5√21 లేవు. 5√21/2. ఓకే మనకి వాల్యూ చూద్దాం. ఈ రెండింటిని కూడాలి. ఈ రెండింటిని కూడటం అంటే ఎంత రావాలి? 23/2 ప్లస్ 5√21/2. రెండింటికి ఎల్సిఎం 2 రాశాను అనుకోండి. 23 ప్లస్ 5√21 ఈజ్ ద ఆన్సర్. 5√23 ప్లస్ 5√21 అంటే ఇది ఆప్షన్. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఆప్షన్లో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ప్రాబ్లంలోకి వెళ్దాం. మనకి 6th ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 4 cos π/7 cos π/5 cos 2π/7 cos 2π cos 4π/7తో ఆపేశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి దీనిలో ఈ 4ని మనం 2 × 2గా రాయొచ్చు. 2 × 2గా రాస్తే ఒక్కసారి చూద్దాం. మనకి 2 ఇంటూ కాస్ π/7 కాస్ 2π/7 ఇంటూ కాస్ 4π/7. ఈ టర్మ్స్ అన్నీ ఒకసారి సపరేట్గా రాసేసాను. ఓకేనా? ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏమున్నాయి చూడండి. ఇంకొక 2 ఉంది. అదే కదా 2 ఉంది. కాస్ 5/5 నెక్స్ట్ కాస్ 2π/5 రెండు సపరేట్గా రాశాను. ఓకేనా? సపరేట్ రాస్తే దట్ ఇంప్లైస్ ఓకేనా ఇక్కడ 1 రాసి సైన్ π/7తో మల్టిప్లై చేసి ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. సైన్ π/7 ఇంటూ కాస్ π/7 ఇంటూ కాస్ 2π/7 ఇంటూ కాస్ 4π/7 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సైన్ 2π/7 సైన్ 2π/7తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి అదొక్కటే చేశాను అక్కడ నేను. ఇక్కడ కూడా యాజ్ దర్ ఈజ్గా 2 సైన్ π/5 ఇంటూ సైన్ 5/5 ఇంటూ కాస్ π/5 ఇంటూ కాస్ 2π/5 ఓకే ఇక్కడ దీంతో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఇది గమనించాలి. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం. 1 సైన్ π/7 అలాగే ఉంచుతున్నాను. 2 సైన్ తీటా కాస్ తీటా సైన్ 2π/7 ఇంటూ కాస్ 2π/7 కాస్ 4π/7 ఓకేనా? నెక్స్ట్ 1 సైన్ π/5 ఇంటూ 2 ఎంత అవుతుంది? సైన్ 2π/5 ఇంటూ కాస్ 2π/5 ఓకే దట్ ఇంప్లైస్ 1 సైన్ π/7 అలాగే ఉంచుతున్నాను. ఈ రెండింటిని కూడా ఫార్ములా లాగా రాయాలి అంటే దీనికి ఒక 2 అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక 2 రాస్తాను. ఇక్కడ ఒక 2 ఇంటూ ఓకేనా? ఇక్కడ 2 రాశాను అనుకోండి. డైరెక్ట్ రాసేస్తాను మనకు ఆబ్జెక్ట్ కాబట్టి. ఇక్కడ 2 రాశాను. ఇక్కడ 2 రాశాను అనుకోండి. 2 సైన్ అంటే ఎంత అవుతుంది మనకి? సైన్ 4π/7 ఇంటూ కాస్ 4π/7 ఓకేనా? ఇంటూ ఇక్కడ కూడా చూడండి 1 ఇక్కడ 2 రాస్తాను. ఇక్కడ 2 రాస్తాను అంటే ఎంత అవుతుంది మనకి? 2 సైన్ π/5 ఓకేనా? సైన్ π/5 ఇక్కడ 2 సైన్ అంటే ఎంత అవుతుంది? సైన్ 4π/5 ఓకే ఇక్కడ చూద్దాం. దీనికి 1 ఇక్కడ ఇంకో 2 రాస్తున్నా. 2 × 2 అంటే ఎంత అవుతుంది? 4 ఇంటూ అదేనా? 4 ఇంటూ ఎంత? సైన్ π/7 అలాగే ఇది ఎంత అవుతుందిరా? సైన్ 4 × 2 అంటే ఎంత అవుతుంది? 8π/7 ఇది మొత్తం ఒక టర్ము. నెక్స్ట్ ఇంటూ ఇది ఎంత ఉందో చూద్దాం. సైన్
4π/5 బై 2 sin π/5 2 sin π/5. ఇప్పుడు మోడిఫికేషన్ ఏంటో చూద్దాం ఒకసారి లెక్కలోకి వెళ్దాం. ఇక్కడ 8π sin 8π/7 ఏమి రాయొచ్చు చూద్దాం. sin ఆఫ్ π/2 ప్లస్ π/7 రాస్తాను. π/2 మైనస్ π/7 రాద్దాం, లేదంటే π మైనస్ రాద్దాం. π మైనస్ ఒకసారి చూడండి. 7 × π అంటే ఎంత అవుతుంది? 7π. 7π మైనస్ π అంటే ఎంత అవుతుంది? 6π. కానీ అక్కడ ఎంత ఉంది? 8π. కాబట్టి దీన్ని 8 ప్లస్గా రాస్తాను. ప్లస్ రాశాను అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ అంటే థర్డ్ కోఆర్డినేట్. పై ఉంది కాబట్టి సైన్ లాగే ఉంటుంది. π/7 వచ్చింది, కానీ థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి ఏమొచ్చింది మనకి? మైనస్. ఓకే, మైనస్ అంటే ఇప్పుడు sin ఆఫ్ 8π/7 ప్లేస్లో నువ్వు ఏం రాయొచ్చమ్మా చూడండి ఒకసారి, మైనస్ sin π/7 రాయొచ్చు. నెక్స్ట్ రెండోది ఏముందో చూద్దాం. రెండోది sin 4π sin 4π/5 దట్ ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ π మైనస్ π/5 π మైనస్ π/5 sin π మైనస్. ఇక్కడ చూడండి, π మైనస్ అంటే 5π మైనస్ 5 అంటే 4π సరిపోతుంది. దీన్ని ఏం రాయొచ్చు మనం? 5 మైనస్ అంటే సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి ఏం రాయొచ్చు? sin π/5 sin ఆఫ్ 4π/5 sin ఆఫ్ 4π/5. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఈ వాల్యూని క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? మైనస్ వచ్చింది, అంతే కదా. అంటే దీని వాల్యూ ఎంత? మైనస్ sin π/7 కాబట్టి దీన్ని క్యాన్సిల్ అయితే మైనస్. దీనికి ఇది కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుంది, రెండు సమానం కాబట్టి. అంటే ఎంత అవుతుందిరా? దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/8 ఈజ్ ద కరెక్ట్ వన్. మైనస్ 1/8 అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ A, B, C ఆర్ ఇన్ AP అని ఇచ్చాడు. A, B, C ఆర్ ఇన్ AP, cos A, cos B, cos C సంథింగ్ మనకు కండిషన్ ఇచ్చాడు. అరే ఇక్కడ మనకి A, B, C ఆర్ ఇన్ AP ఇచ్చాడు. ముందు దీనికి ఒక కండిషన్ రాద్దాం. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ కాబట్టి ఎంత అవుతుంది మనకి? 180 degrees. దీంట్లో నేను లెట్ B ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని తీసుకుంటూ వస్తాను. B ఈక్వల్ టు 60 degrees. B ఈక్వల్ టు 60 degrees అంటే A ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 120 degrees అవుతుంది. C ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ A రాయొచ్చు. 120 మైనస్ A పక్కన పెట్టేస్తాను. లెక్కలోకి వెళ్తే ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకి cos A ప్లస్ cos B ప్లస్ cos C ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √2 ప్లస్ √3/2 ఇచ్చాడు. 2√2 ఇచ్చాడు. ఇక్కడ చూద్దాము. మనకి B అంటే 60 degrees అని రాశాను. cos 60 అంటే sin 30 సమానం కాబట్టి ఇక్కడ చూద్దాం. cos A అలాగే ఉంచుతున్నాను. cos ఆఫ్ C అంటే ఏం రాయొచ్చురా? 120 మైనస్ A దట్ ఈజ్ ఈక్వల్. ఈ cos B ప్లేస్లో నేను B ప్లేస్లో 60 degrees రాశాను, పక్కకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ cos B ప్లేస్లో పక్కకు తీసుకొస్తే cos 60 అంటే అంత 1/2 కాబట్టి 1 ప్లస్ √2 ప్లస్ √3/2√2 మైనస్ 1/2 2√2 మైనస్ 1/2. ఇక్కడ మనకి cos A ప్లస్ cos ఆఫ్ 120 మైనస్ A దట్ ఈజ్ ఈక్వల్ LCM 2√2 తీసుకుందాం. 2√2 తీసుకుంటూ వస్తే ఇక్కడ LCM చూడండి, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ 2√2 ఉంది కాబట్టి మొత్తం అంతా అవుతుంది యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ √2 ప్లస్ √3. కానీ దీనిలో ఇది బాగా ఇంకేం మిగులుతుంది మనకి? √2 కాబట్టి ఏం మిగులుతుంది? √2. ఓకేనా? ఇదిగో √2 క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ రాద్దాం. cos A ప్లస్ cos ఆఫ్ 120 మైనస్ A దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3/2√2 ఇది cos 15 degrees వాల్యూ. ఇప్పుడు cos C ఇక్కడ అప్లై చేద్దాం మనం. ఇది ఏ ఫామ్లో ఉందిరా? cos C ప్లస్ cos D అంటే ఫార్ములా ఏం రాయొచ్చు? 2 cos C ప్లస్ D/2 ఇంటూ
కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ రాయొచ్చు. కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ రాయొచ్చు. సో దాని అర్థం మనం కాస్ ఆఫ్ ఇది 2 ఇంటూ దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ. సి ప్లస్ డి బై టూ అంటే ఎంత ఇక్కడ ఏ ప్లస్ 120 మైనస్ ఏ బై టూ ఇంటూ నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ 120 ప్లస్ ఏ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 15 డిగ్రీస్. ఇక్కడ ఏ క్యాన్సిల్ దట్ ఇంప్లైస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ 120 బై టూ అంటే 60 డిగ్రీస్. నెక్స్ట్ కాస్ ఆఫ్ 2a మైనస్ 60 డిగ్రీస్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 15 డిగ్రీస్. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు ఎందుకంటే కాస్ 60 అంటే 1/2 కాబట్టి రెండు క్యాన్సిల్ చేశాను. మనకి మిగిలిపోయింది ఎంత దట్ ఇంప్లైస్ దీని ప్లేస్లో 1/2 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత ఉందా మనకి కాస్ ఆఫ్ 2a బై టూ అంటే ఏ మైనస్ ఇది ఎంత అవుతుందా మనకి 30 అంతేనా. 120 కదా ఇది 120 అంటే ఎంత అవుతుంది మనకి ఇది 60 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా కాస్ 15 డిగ్రీస్. ఇప్పుడు ఎంత అవుతుంది చూద్దాం. రెండు వైపులా కాస్ తీసేస్తున్నా. ఏ మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 15 అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. మనకు కావాల్సింది ఏంటమ్మా ట్యాన్ 75 డిగ్రీస్ కావాలి. ట్యాన్ 75 అయినా కాట్ 15 డిగ్రీస్ వాల్యూ అయినా 2 + √3 ఉంటే కరెక్ట్ ఆన్సర్. 2 + √3 ఉందని చూడండి. 2 + √3 ఇదిగో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే 2 + √3 ఈజ్ ద ఆన్సర్. హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.